శ్రీ వింధ్యేశ్వరి స్తోత్రం అనగా వారాహిమాత స్తోత్రం. నిశుంభశుంభమర్దిని ప్రచండముండఖండినీం వనేరణే ప్రకాశినీం భజామి వింధ్యవాసినీం త్రిశూలముండధారిణీం ధరావిఘాతహారిణీం గృహే గృహే నివాసినీం భజామి వింధ్యవాసినీం దరిద్రదుఃఖహరిణీం సదా విభూతికారిణీం వియోగశోకహరిణీం భజామి వింధ్యవాసినీం లసత్సులోలలోచనం లతా సదేవరప్రదం కపాలశూలధారిణీం భజామి వింధ్యవాసినీం కరే ముదా గదాధరీం శివం శివప్రదాయినీం వరం వరాననం శుభం భజామి వింధ్యవాసినీం ఋషీంద్రయామినీ ప్రదం త్రిదా స్వరూపధారిణీం జలే స్థలే నివాసినీం భజామి వింధ్యవాసినీం విశిష్ట సృష్టికారిణీం విశాలరూపధారిణీం మహోదరే విలాసినీం భజామి వింధ్యవాసినీం పురంధరాదిసేవితం మురాదివంశఖండినీం విశుద్ధబుద్ధికారిణీం భజామి వింధ్యవాసినీం. అమ్మవారి అనుగ్రహం పొందే ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ స్తోత్రంగా చేస్తే అన్ని శుభాలను కలిగిస్తుంది. ఇక్కడున్న ఈ మంత్రాన్ని తల్లి ద్వారా కానీ గురువు ద్వారా కానీ పొందగలరు. అప్పుడు మాత్రమే ఈ మంత్రాన్ని పఠించ యోగ్యత వస్తుంది. లేదంటే ఈ మంత్రాన్ని శివాలయానికి తీసుకువెళ్ళి ఒక కాగితం మీద రాసి శివలింగం దగ్గర పూజారి చేత పెట్టించి ఆ మహాదేవుడే మీకు మంత్రాన్ని ఉపదేశిస్తున్నట్టుగా భావించుకుని అప్పుడు ఆ కాగితం తీసుకుని 3 సార్లు మీరు గుళ్ళోనే పారాయణ చేసి ఆ తర్వాత మీరు ఇంటి దగ్గర ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు.